నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అల్లా ఆశీస్సులు ఈ ప్రాంతంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్ష. తెనాలిలో ఘనంగా బక్రీద్ వేడుకలు. చెంచుపేట ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు. పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్న ముస్లిం సోదరులు. తెనాలిలో ఈ నెల 21న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం. శ్రీ రామనామ హనుమాన్ చాలీసా పారాయణం విశిష్టతపై నిర్వహణ. ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన నిర్వాహకులు. వైసీపీ శ్రేణులకు రక్షణ కల్పించేందుకు లీగల్ సెల్ కమిటీ ఏర్పాటు. పార్టీ నాయకులు కార్యకర్తలపై భౌతిక దాడులు. ప్రభుత్వ ఆస్తుల రక్షణే లక్ష్యం. ముస్లింల పర్వదినాల్లో ముఖ్యమైన బక్రీద్ పండుగను తెనాలిలో ఘనంగా జరుపుకున్నారు. ఈదుల్ అజాగా పిలుచుకునే ఈ పర్వదినాన్ని ముస్లిం సోదరులు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. త్యాగనీతికి ధర్మ నిబద్ధతకు ప్రతీక అయిన ఈదుల్ అజ్హా పర్వదిన వేడుకలను సోమవారం పట్టణానికి చెందిన ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని దాదాపు 25 మసీదుల పరిధిలోని ముస్లింలు ముతవల్లీలు ఉదయాన్నే నూతన వస్త్రాలు ధరించారు. తలపై టోపీ పెట్టుకుని అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హింద్ అనే స్తోత్రాన్ని పఠించారు. సంప్రదాయం ప్రకారం ఏమీ భుజించకుండా పరుగడుపునే చెంచుపేటలోని ఈద్గా మైదానం చేరుకున్నారు. అక్కడ రైలుపేట మసీదు ఇమాం హఫీజ్ ఇమ్రాన్ బేగ్ ఆధ్వర్యంలో నమాజ్ చేశారు. ఈదుల్ అజహా పర్వదిన నమాజ్ను పరగడుపునే చేయాల్సి ఉంటుంది. పైగా కుర్బానీ పశుత్యాగం ఇచ్చేవారు విధిగా ఈదుల్ అజహా నమాజ్ చదివిన తర్వాతనే కుర్బానీ ఇవ్వాలి. అటువంటి వారి సౌలభ్యం కోసం కొన్ని స్థానిక మసీదుల్లో ఉదయాన్నే ఈదుల్ అజహా నమాజ్ చేశారు. ఇస్లాంపేటలోని మర్కజ్ మసీదులో మౌలానా అబ్దుల్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకే నమాజ్ చేశారు. గాంధీనగర్లోని మసీద్-ఏ ఆయేషా సిద్దిఖాలో ముఫ్తీ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు, పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చారిత్రాత్మక జామియా మసీదులో హఫీజ్ ఎండి ఇమ్రాన్చే, రైస్ కాలనీలో మసీద్-ఏ ఉస్మానియాలో హఫీజ్ మహమ్మద్ ఆలీ నేతృత్వంలో, పాండ్రంగపేట మక్కా మసీదులో మౌలానా ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు నమాజ్ చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈద్గా పక్కనే గల ముస్లిం శ్మశాన వాటికి వెళ్ళి చనిపోయిన పెద్దల సమాధులపై పూలు చల్లి నివాళులు అర్పించారు. ఇంటికి చేరుకున్న ఆర్థిక స్తోమత కలిగిన వారు కుర్బానీని నిర్వహించారు. పొట్టేళ్లను కుర్బానీని ఇచ్చిన వారు ఆ మాంసాన్ని 3 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని వారు తీసుకుని 2వ భాగాన్ని బంధువులకు, 3వ భాగాన్ని పేదలకు పంచిపెట్టారు. అందువల్లనే ఈ పర్వదినాన్ని ఈదే కుర్బాన్ అని కూడా అంటారు. అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి విందు భోజనం ఆరగించి రోజంతా సంతోషంగా గడిపారు. తెనాలి నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ బక్రీద్ ఈద్ ముబారక్. ఎందుకంటే ఈ బక్రీద్ చాలా భక్తితో, అలాగే కుర్బానీ ఇచ్చి మనిషి పేదవాళ్ళకి ఒక నలుగురిని హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్ లాగా ఇది అల్లా మాకు ఇదొక మార్గం చూపించాడు. సంవత్సరం మొత్తం రంజాన్ మొత్తం ఉపవాసాలు ఎలా అయితే చేస్తారో అలాగే ఈ బక్రీద్ మొత్తం కుర్బానీలు ఇచ్చి అలా పేద ప్రజల్ని ఆదుకోవటం అలాగా జరుగుతుంది. ఈరోజు మనకి చెంచుపేటలోని ఈద్గాలో దాదాపు ఒక 7-8 వేల మంది జనం బక్రీద్ నమాజ్ చదువుకున్నారు. వాళ్ళు ఇబ్బంది పడకుండా మేము అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగే మరొకసారి తెనాలి నియోజకవర్గ ముస్లిం సోదరులకి, అలాగే మసీద్ ముత్వలీలకి, అలాగే తెనాలిలో ఉన్న మైనార్టీ పెద్దలకు కూడా బక్రీద్ ఈద్. తెనాలిలో ఈ నెల 23వ తేదీన తలపెట్టిన శివాజీ శోభయాత్ర బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. శోభయాత్ర కరపత్రాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో శివాజీ శోభయాత్ర స్మారక సమితి సభ్యులతో పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన తెనాలిలో నిర్వహిస్తున్న శివాజీ శోభయాత్ర బైక్ ర్యాలీ కరపత్రాలను
ఆయన ఆవిష్కరించారు. ఈ బైక్ ర్యాలీలో నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని నాదెండ్ల మనోహర్ కోరారు. ఈ కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మైల హరికృష్ణ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియాలనే ఆలోచనతో హిందూ శక్తి సంఘటితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ శోభాయాత్ర ర్యాలీని చేపట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు. 23వ తేదీ చెంచిపేటలోని మార్కెట్ యార్డ్ నుండి శోభాయాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలియజేశారు. ఆహ్వాన కమిటీ చైర్మన్ చందు రామారావు మాట్లాడుతూ హిందూ బంధువులందరూ ఈ ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపూరి హరిప్రసాద్, హన్మత్ ప్రసాద్, పోలిశెట్టి సాయి, మైలా చిన్న, ఆరాధ్యుల అంకమరావు, లీలారాం, మణికంఠ, రాసావుల రాము, మైల బాలకృష్ణ, ఎన్ మణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి కమిటీ పేరు మీద ఈ నెల 23వ తారీఖున చెంచుపేట నుంచి శివాజీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన మంత్రి గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఈ రోజున శివాజీ బైక్ ర్యాలీ యొక్క కరపత్రాన్ని ఆవిష్కరించడం, అదేవిధంగా వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపుతానని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ మన కార్యాలయంలో ఏర్పాటు చేసుకొని స్థానిక ప్రజలు అదేవిధంగా హిందూ బంధువులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని 23వ తారీఖున జరిగే ఈ శివాజీ యొక్క శోభాయాత్రని ఘన విజయం చేయాలనే కారణంతో మనం ఇట్లా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటాం. మన మినిస్టర్ గారికి ఇన్విటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. నేను రేపు 23వ తారీఖు బైక్ ర్యాలీ ఉంది. అది ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషేక శోభాయాత్రకి బైక్ ర్యాలీ నిర్వహించాలని మా కమిటీ వాళ్ళందరూ నిర్ణయించడం జరిగింది. దానికి ఆహ్వాన కమిటీగా నేను ఈరోజు వచ్చి మన మినిస్టర్ గారిని నాదెండ్ల మనోహర్ గారిని ఆహ్వానించడం జరిగింది. అట్లానే పెంబసాని చంద్రశేఖర్ గారిని కూడా ఆహ్వానించాలని మా కమిటీ వాళ్ళు నిర్ణయించారు. మరి 23వ తారీఖు మరి అందరూ పాల్గొని మన యొక్క యూనిటీ, ఇంటెగ్రిటీ, మన ధర్మం, మరి దాని న్యాయం గురించి మనం అందరం కూడా దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అందరూ కూడా మరి పాల్గొని ఒక యూనిటీగా మనం మరి హిందూయిజాన్ని, మన సమాజాన్ని మరి అందరికీ తెలియపరిచే విధంగా, యూనిటీగా ఉండే విధంగా మనం ఈ యొక్క శోభాయాత్ర జరుగుతుంది. అందరూ పాల్గొవాల్సిందిగా కోరుకుంటున్నాం. అట్లానే ఈరోజు ఈ కరపత్రం విడుదల చేయడం జరిగింది. అల్లా ఆశీస్సులతో తెనాలి ప్రాంత ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మైనారిటీలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని పట్టణానికి చెందిన పలువురు ముస్లిం మైనార్టీలు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక గంగానంపేటలోని వైసీపీ కార్యాలయం వద్ద శివకుమార్ను కలిసిన ముస్లిం సోదరులు ఆయనకు బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీకి చెందిన మైనార్టీ నాయకులతో పాటు వివిధ ప్రాంతాల నుండి ముస్లిం సోదరులు వచ్చి కలవడంతో వారందరికీ ఆయన పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి ప్రత్యేకంగా నిలిచే బక్రీద్ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి అంతా సంతోషంగా జరుపుకోవాలని శివకుమార్ ఆకాంక్షించారు. ఈ ప్రాంతంపై అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు. తెనాలి నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ ఈద్ ముబారక్. బక్రీద్ అంటేనే అది త్యాగానికి ప్రతిరూపం. సో ఆ అల్లా ఆశీస్సులు ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో నివసించే మైనార్టీ సోదరులందరికీ ఉండాలని మరొకసారి నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ ఈద్ ముబారక్. ప్రతిభను ప్రోత్సహించే విధంగా ప్రతి ఏటా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్న తెనాలి చిన్మయ మిషన్ సేవలు అభినందనీయమని డాక్టర్ శారద పేర్కొన్నారు. చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. తెనాలి చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహ నగదు బహుమతులను సోమవారం అందజేశారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని కుమార్ పంప్స్ సెమినార్ హాల్లో ఉదయం నిర్వహించిన కార్యక్రమానికి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ శారద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ తరగతుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 14 మంది విద్యార్థులకు చిన్మయ మిషన్ ద్వారా ఉపకార వేతనాలను అందజేశారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సంస్థ సేవలను ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ శారదను చిన్మయ ప్రతినిధులు శాల్వాతో సత్కరించారు. పేదరికం ప్రతిభకు అడ్డు కాకూడదన్నది తమ ఆలోచనగా చిన్మయ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు.
కుమారవంశీ ఎండి కొత్త సుబ్రహ్మణ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లపర్తి నాగరత్నమ్మ, రమాదేవి, మాధవి, రిటైర్డ్ ఎంఈఓ పుష్పకుమారి, కొత్త కృష్ణకుమార్, హరికుమార్, శేష్ కుమార్, శ్రీనివాస్ కుమార్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముందుకు వచ్చి చదువుకోవాలనే తపన కలిగి ఉన్న వారికి మాత్రమే, అంటే ఏది దానం చేసినా కూడా అపాత్ర దానం చేయకూడదు, దానివల్ల ఉపయోగం పొందేటట్టుగా ఉండాలి. అలాంటి వాళ్ళని చూసి మాత్రమే మేము ఈ దానం చేస్తున్నాం. ఈ దానం అని కూడా చెప్పుకోమండి, ఏదో చేతనైన ఒక చిరు సహాయం అని మాత్రమే మేము చెప్పుకోగలుగుతున్నాము. ఆ కార్యక్రమం వాళ్ళు ఇక్కడ చేస్తుంది. విద్య యొక్క విలువ అందరికీ తెలుసు. ఈ విద్యను నేర్చుకొని మనం నేర్చుకుంటూ నలుగురికి ఉపయోగపడాలి. అది సమాజానికి కానీ, దేశానికి కానీ, కుటుంబానికి కానీ అన్ని విధాలా ఉపయోగపడే విధంగా ఉండే విద్యను మాత్రమే నేర్చుకోవాలి. మన సంస్కృతి, మన కట్టుబాటు, మన విలువలను మనం మర్చిపోకుండా మనం దేశానికి కూడా సహాయం చేసే శౌర్యవంతులుగా తయారు కావాలి. విద్యార్థులందరూ కూడా విద్య వినయాన్ని ఇస్తుంది, వినయము ధర్మాన్ని కలిగిస్తుంది. ఆ ధర్మ ప్రకారం మంచి బాటలో నడిచేటువంటి మంచి విలువ చూపిస్తుంది. ఆ విలువను తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అందువల్ల మేము ఈ విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ రూపంగా మేము సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వీరిచ్చేది ఈ ప్రోత్సాహం చిన్నదని వాళ్ళు అనుకుంటున్నారండి, కానీ చిన్నది కాదు. మీరు వెలిగించేది ఒక చిన్న దీపమైనా సరే అంధకారాన్ని మొత్తం పటాపంచలు చేస్తుంది. అలాగే మనకు అది లేదు ఇది లేదని అనుకుంటున్నారండి, మనకి ఏమీ ఉండక్కర్లా. మీ మనసులో గట్టి సంకల్పం, ఆ దృఢత్వం ఉండంటే అది ఆటోమేటిక్గా మీ సంకల్ప బలమే, మీ సత్యమే దాన్ని మీకు అందిస్తుంది చేతుల్లో. అందుకని మీరు చేసేది చిరు సత్కారం కానే కాదు, ఇది బ్రహ్మాండమైన అఖండమైన మీకు ఆదరణ. ఆ ఆదరణ ఆశీర్వచనాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా మీ భవిష్యత్తులన్నీ బాగుంటాయమ్మా. దానికి ఉదాహరణ వారు, మేము, అలాగే ఇక్కడ మనందరూ ఎదురుగా కూర్చున్న సుబ్రహ్మణ్యం గారు, ఆయన కూడా సెల్ఫ్ మేడ్ పర్సన్. అందుకని నేను ఆయన్ని అన్నగా భావిస్తానండి. అంటే మనకి రక్త సంబంధం అక్కర్లేదు, స్నేహ సంబంధం అక్కర్లా. అంటే ఒక పని, ఆయన ఎంత మరి కింద పడ్డారా, మీద పడ్డారా, బాధలు పడ్డారా, చాలా ఉంటాయి కదా వెనకాల, ప్రతి జీవితంలో ఉంటాయి. అవన్నీ దాటుకుని అంచెలుగా ఒక శిఖరంలాగా మరి ఎదిగారు. దానికి ఎప్పుడు కూడా నేను పాదాభివందనం చేస్తాను. అలాగే ఇక్కడికి వచ్చిన స్త్రీమూర్తులందరికీ కూడా మరీ నా నమస్కారాలమ్మా. మీకు మరి నా పాద నమస్కారాలండి. మరలా మనం ఇలానే కలుసుకోవాలి మంచి కార్యక్రమాలన్నీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న భౌతిక దాడులు, ప్రభుత్వ ఆస్తుల నష్టం వంటి దారుణాలపై న్యాయ పోరాటం చేస్తూ పార్టీ వర్గాలకు అండగా ఉంటూ రక్షణ కల్పించేందుకు ఆ పార్టీ లీగల్ సెల్ కమిటీ ఏర్పాటైంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు గెలిచిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు, దాడులు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. బాధితులకు అండగా ఉండేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ప్రకారం పార్టీ లీగల్ సెల్ ముందుకొచ్చింది. ఆ క్రమంలో తెనాలి నియోజకవర్గంలోనూ పార్టీ లీగల్ సెల్ కమిటీ ఏర్పాటైంది. స్థానిక గంగానంపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ న్యాయవాదులతో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సమావేశమయ్యారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గర నుంచి పరిణామాలను చర్చించుకున్నారు. పార్టీ వర్గాలకు న్యాయ సహాయం కోసం లీగల్ సెల్ కమిటీని నియమించారు. గత ఎన్నికల్లో తెనాలిలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా వ్యవహరించిన న్యాయవాది ఎస్బి శివ మాట్లాడుతూ, ఇప్పటికే 2 కౌన్సిలర్పై అక్రమ కేసులు బనాయించారని, భౌతిక దాడులు, ప్రభుత్వ ఆస్తుల నష్టం కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు భరోసా కల్పించడానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో నియోజకవర్గ లీగల్ సెల్ కమిటీని నియమించినట్లు చెప్పారు. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ మాట్లాడుతూ, లీగల్ సెల్ కమిటీ పార్టీ వర్గాలకు అందుబాటులో ఉంటుందని, దాడులు జరుగుతాయనే సమాచారం ముందుగా తెలిసినా, ఒకవేళ దాడులు జరిగినా వెంటనే లీగల్ సెల్ కమిటీని సంప్రదించాలని కోరారు. వారికి పార్టీ న్యాయవాదులు అండగా ఉంటూ రక్షణ కల్పిస్తారని వివరించారు. అనంతరం లీగల్ సెల్ కమిటీని ప్రకటించారు. కమిటీలో న్యాయవాదులు ఎస్బి శివ, కెఎం విల్సన్, గుంటూరు కృష్ణ, బేతాళ ప్రభాకర్, మేకల రవికుమార్, దేవరపల్లి మల్లికార్జున రెడ్డి, ఎస్కే ఖాదర్ హుసేన్, చీకటి రాజారావు, మైలా విజయనాయుడు, మండపాటి కోటేశ్వరరావు, పిల్లి సుధాకర్ రావు, తమిడాల సాంబశివరావు, గుమ్మడి రవిరాజ్, తాడిపోయిన నాగార్జున, నక్కా చంద్రశేఖర్, కొమ్ము అబ్రహం లింకన్, పిల్లి ప్రేమరాజు, వేజన్ల జగజ్జీవన్ రావు ప్రభృతులు ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ నుండి మనం అంతా గమనిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసం గత 10 రోజులుగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెనాలి వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ కమిటీ సమావేశం ఇప్పటివరకు జరిగింది. అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు జరిగిన భౌతిక దాడుల గురించి, బనాయించిన అక్రమ కేసుల గురించి, భవిష్యత్తులో జరగబోయే భౌతిక దాడులు, ఆస్తి నష్టం, కార్యకర్తల మనోధైర్యం నింపే ఉద్దేశంలో భాగంగా ఇవాళ అన్నాబత్తుని శివకుమార్ ఆదేశాల ప్రకారం తెనాలి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కమిటీ సమావేశంలో కార్యకర్తలకి, నాయకులకి భరోసా కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అన్ని ప్రాంతాల్లో జిల్లా కమిటీలు, అన్ని పట్టణాల్లో కూడా లీగల్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదుల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గమనించే ఉంటారు, గుంటూరు అన్ని చోట్ల ఉంది. అలాగే మా రాష్ట్ర కమిటీ లీగల్ సెల్ వారి ఆదేశాల ప్రకారం ఇప్పటి వరకు మా కౌన్సిలర్లు 2 అక్రమ కేసులు బనాయించారు. అలాగే భవిష్యత్తులో కూడా మా కార్యకర్తల మీద కూడా భౌతిక దాడులు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి కూడా మా పార్టీ పరంగా పార్టీ లీగల్ సెల్గా మా బాధ్యత ఉంది. అన్నాబత్తుని శివకుమార్ గారి ఆదేశాల ప్రకారం, రాష్ట్ర లీగల్ కమిటీ వారి ఆదేశాల ప్రకారం తెనాలిలో పార్టీ కార్యకర్తలకి వాళ్ళని కాపాడుకోవటానికి, వాళ్ళకి భరోసా కల్పించడానికి ఒక కమిటీగా శివకుమార్ గారి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల ఫలితాలు తదనంతరం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన, నాయకులపైన, వారి ఆస్తులపైన, ప్రభుత్వ ఆస్తులపైన విధ్వంసకరమైన దాడులు జరుగుతున్నాయి. ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. ఆ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా న్యాయవాదులు పార్టీకి అండదండలుగా ఉండి ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి తోడుగా ఉండాలి, న్యాయవాదులు వీళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో జిల్లాలో, మండలాల్లో, నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసుకున్నాం. అలాగే మన తెనాలికి న్యాయవాదులు ఈ పార్టీకి ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, వారి ఆస్తులకి, వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది న్యాయవాదుల్ని ఎన్నుకోవడం జరిగింది. వారి పేర్లు ప్రకటిస్తున్నాం. టౌన్ ప్రెసిడెంట్గా కేఎం విల్సన్ గారు. ఆయన ఏదైనా సరే పట్టణంలో జరిగే ఏ సమస్య ఉన్నా కానీ ఆయన నంబరు అవన్నీ కూడా మేము పత్రికా ప్రకటిస్తాము. అలాగే గుంటూరు కృష్ణ గారు, తర్వాత ఎస్బి శివ గారు, మల్లికార్జున రెడ్డి గారు, ఎం రవికుమార్ గారు, ఖాదర్ హుస్సేన్, చీకటి రాజారావు, మైలా విజయనాయుడు, ఎం కోటేశ్వరరావు, పి సుధాకర్ రావు, టి సాంబశివరావు, జి రవిరాజు, నాగార్జున, చంద్రశేఖర్, అబ్రహాం లింకన్, ప్రేమరాజు, బుచ్చిరాజు, వీరంతా కూడా ప్రతి ఒక్క అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. పట్టణంలో కానీ, రూరల్ ఏరియాలో కానీ ఏదైనా సమస్య వస్తే, ఎటువంటి దాడులు జరుగుతాయి అనే ఉద్దేశం ముందుగా తెలిసినా, జరిగినా వీటందరికీ కూడా ఈ న్యాయవాదులు అన్ని వేళ అందుబాటులో ఉంటారని, మీరు ఈ యొక్క న్యాయవాదుల్ని మీ యొక్క సమస్యలపై ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ న్యాయవాదులందరూ కూడా అండగా ఉండి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణగా నిలబడతారని చెప్పేసి మేము న్యాయవాదుల తరఫున. ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనామృత కార్యక్రమం ఈ నెల 21వ తేదీ తెనాలిలో జరగనుంది. కార్యక్రమ ఆహ్వాన పత్రాలను పట్టణ ప్రముఖులు ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు.
స్థానిక షరా బజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో సోమవారం ఉదయం ఆహ్వాన పత్రాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనామృత కార్యక్రమ వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. శ్రీరామనామము, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే ప్రవచనామృత కార్యక్రమం ఈ నెల 21వ తేదీ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్థానిక సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని వారు తెలియజేశారు. ముందుగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష అర్చనలు జరుగుతాయని చెప్పారు. అనంతరం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. సాయంత్రం 6:45 ప్రవచన కార్యక్రమం ప్రారంభమవుతుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పీ శివ, వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, సేవా సమితి గౌరవ సలహాదారులు ఉప్పల వరదరాజులు, అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్, సెక్రటరీ మూర్తి వెంకటేశ్వరరావు, కల్లూరి సూర్యనారాయణ, రావూరి సుబ్బారావు, మధుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, పల్లపోతుల మురళి, మాజెట్టి వెంకటేష్, గోలి సోమశేఖర్, రొంపిచెర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనామం, హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై మరి మహానుభావులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనామృత కార్యక్రమం ఈ నెల 21వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు చెంచుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో కార్యక్రమం ఉంటుంది. చాలా కాలం తర్వాత మరి ఫస్ట్ టైం నాకు తెలిసి హనుమాన్ చాలీసా మీద, అలాగే శ్రీరామనామం మీద వారు ఇస్తున్నటువంటి ప్రవచనం ఇదేంటంటే హనుమంతుడి మీద ఫస్ట్ టైం నేను వారి ద్వారా ఎన్నోసార్లు అనుకున్నాం, రామాయణం మీద కూడా వారితో వినాలని. అది ఇప్పుడు ఈ అవకాశం దొరికింది మనకి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమం వారి ద్వారా మనం వినడం వల్ల ఏంటంటే రామాయణ విశిష్టత మొత్తం కూడా దీనిలో వస్తుంది చాలీసాతో పాటు. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు ఆ రోజున ఆ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొని చాగంటి కోటేశ్వరరావు గారి అమృత వచనాలను విని మీరు మంచి నడవడిక నడవాలంటే ఇటువంటి మహానుభావులు మంచి కార్యక్రమాల్లో వారు ఇచ్చే ప్రవచనాల్లో మనం విన్నప్పుడు మనకు ఎంతో మంచి జరుగుతుంది. పట్టణంలో షరా బజార్ నందు మేము చూసినటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం సంబంధించిన సంకీర్తన బృందం మరియు సేవా మండలి వారు, సేవా సమితి వారు హనుమాన్ చాలీసా కార్యక్రమం మీద గౌరవనీయులైన డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారిని ఆహ్వానించి ఉన్నారు. వారి ఆహ్వానాన్ని అందించి శ్రీ కోటేశ్వరరావు గారు 21వ తారీఖున తెనాలి విచ్చేయుటకు అంగీకరించి ఉన్నారు. వారి యొక్క కార్యక్రమాన్ని 21వ తారీఖు సాయంత్రం 6 గంటలకు శ్రీ మన తెనాలి పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు వారి యొక్క ఉపన్యాస కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారికి ఆధ్యాత్మిక నగరంగా పేరుగొన్నటువంటి తెనాలి పట్టణంలో మరొక ఆధ్యాత్మిక కార్యక్రమం నాంది పలికింది. తెనాలికి చెందినటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, వాచస్పతి, పూజ్య గురువులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనామృత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం తెనాలి చెంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రవచనామృత కార్యక్రమంలో గురువు గారు శ్రీరామనామము, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ యొక్క విశిష్టత మీద వారు ప్రవచనం చేయనున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో యావత్ భక్తజనావళి విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. చెంచుపేట మార్కెట్ యార్డ్లో చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది. సుమారు 15,000 మంది అటెండ్ అయ్యారు ఆ కార్యక్రమానికి. ఈ రోజున రేపు శుక్రవారం నాడు అంటే 21/6/24న సాయంత్రం 5 గంటల నుంచి మహత్తరమైన కార్యక్రమాలు పెట్టారు అక్కడ. ముఖ్యంగా ఈ మధ్య తెనాలికి విశిష్టత ఏంటంటే 1924లో చిట్టాంజనేయ స్వామి ప్రతిష్ట జరిగింది. 100 సంవత్సరాల వేడుకలో హనుమాన్ చాలీసా 110 మంది నృత్యంలో చేశారు. వాళ్లే మళ్ళా వచ్చి ఇక్కడ నృత్య ప్రదర్శనగా హనుమాన్ చాలీసా అద్భుతంగా నృత్యం చేయటం,
తదుపరి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేషమైన అర్చనలు, హనుమాన్ చాలీసా సామూహికంగా ఎవరో ఒకళ్ళని చదువుకుంటే ఆ ఫలితం అంతా ఉంటుంది, కానీ సామూహికంగా చేస్తే ఫలితం కొన్ని రెట్లు ఉంటుంది. మనకి గతంలో తెలుసు, దత్తస్వామి వారు, గణపతి సత్యనారాయణ స్వామి వారు వీరంతా కలిసి మనం హనుమాన్ చాలీసా అద్భుతంగా కొన్ని లక్షల మంది చేయించారు. అదేవిధంగా దానికి ఫలితం ఉంటుందనే సదుద్దేశంతో ఆ వచ్చిన వాళ్ళందరి చేత సామూహికంగా పారాయణం చేయించాలని సత్సంకల్పం చేశారు. తదుపరి గురుదేవులు అద్భుతంగా, అసలు వారు రామాయణం చెప్తుంటే త్రేతాయుల్లోకి మనం వెళ్తున్నామా అనిపిస్తుంది. హనుమంతుడి గురించి చెప్తుంటే సాక్షాత్తు హనుమంతుడే అక్కడికి వచ్చి కూర్చుని ఆ కథ వింటాం. చాలా చోట్ల అనుభవాలు జరిగినాయి. అటువంటి మహత్తరమైన కార్యక్రమం మన తెనాలి ప్రజలకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా, భక్తులంతా ఈ కార్యక్రమాన్ని పాల్గొని సద్వినియోగపరిచేయవలసిందిగా కోరుతూ, అందరూ ఆ భగవంతుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని ఈ కమిటీ తరఫున, ఈ కార్యనిర్వాహకుల తరఫున మీ అందరినీ జై హనుమాన్, జై శ్రీరామ్. మరి మన తెనాలిలో పంచముఖ ఆంజనేయ స్వామి గుడి తరఫున ఈ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం వారు ఈ నెల 21వ తారీఖు హనుమాన్ చాలీసా పారాయణం మీద ఒక ప్రవచన కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారి చేత ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజంగా అటువంటి పుణ్యమూర్తులు తెనాలి రావడం అనేది మన తెనాలి ఎంతో అదృష్టం చేసుకుందని చెప్పాలి. మరి ఇటువంటి కార్యక్రమానికి మనందరూ కూడా ఆదరి చాగంటి కోటేశ్వర గారు చెప్పే ప్రవచనాలు విని మన హిందుత్వం మీద కానీ, మన సనాతన సంప్రదాయం మీద కానీ అందరూ ఒక ఉన్నత భావాలు అలవర్చుకోవాలని కోరుతూ, తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యుడు అడప సంపత్ రాయుడు అధికారులకు సూచించారు. స్టేషన్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ స్థానిక రైల్వే స్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సోమవారం పరిశీలించారు. ఉదయం స్టేషన్కు సందర్శించిన అభివృద్ధి కమిటీ సభ్యులు అక్కడ పనుల నిర్వహణ తీరును పరిశీలించారు. స్టేషన్లో అభివృద్ధి పనులు అనుకున్నంత వేగవంతంగా జరగడం లేదని కమిటీ సభ్యులు అడప సంపత్ రాయుడు అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రైల్వే మంత్రి వైష్ణవ్ ఆలోచనలతో అమృత భారత్ పథకం కింద 27,65,00,000 రూపాయలు కేటాయించి తెనాలి రైల్వే స్టేషన్ను పూర్తిగా ఆధునీకరిస్తున్నారని ఆయన అన్నారు. అయితే పనులు మరింత వేగవంతంగా జరిగేలా చూడటంతో పాటు చిన్న చిన్న ఇబ్బందులను రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటరమణకు తెలియజేశారు. ప్రయాణికులకు సంబంధించిన పలు ఇబ్బందులను అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు టి అనంతాచార్యులు, బెట్రా కనకదుర్గ, కుశల్ రాజ్ జైన్, దారా సాయి గుప్తా, దుద్దుకూరి హనుమంతరావు, దేవేంద్ర తదితరులతో పాటు రైల్వే అధికారి వరప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పరిశీలించడం కోసం తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులతో మేము రావడం జరిగింది. తెనాలికి కేంద్ర ప్రభుత్వం అమృత స్కీమ్ కింద, అమృత భారత్ స్కీమ్ కింద 27,65,00,000 రూపాయలు శాంక్షన్ చేయటం, దాంతో తెనాలిలో ఉన్న 3 ప్లాట్ఫామ్ 4 ప్లాట్ఫామ్ మొత్తం కూడా అభివృద్ధి పనులు, ముఖ్యంగా వెయిటింగ్ హాలు, 1వ ప్లాట్ఫామ్లో బాత్రూమ్స్, లాబరేటరీస్ లేకపోవడం ఆయన నిర్మాణం చేయటం, అదేవిధంగా బుకింగ్ కౌంటర్స్ కూడా మార్పులు చేయటం జరిగింది. జరుగుతున్న పనుల్లో పర్యవేక్షించాము. అన్ని పనులు కొంచెం నత్తనడక నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశయం ఏంటంటే ఈ త్వరగా పనులన్నీ అయిపోయి ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యవంతమైన రైల్వే స్టేషన్ ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో వికసిత భారత ఆలోచనతో చేసిన ఈ కార్యక్రమాలు ఇలా నెమ్మది నడడం చాలా బాధాకరంగా ఉన్నాయి. ఈ పనులు వేగవంతంగా చేయాలని మేము ఇక్కడున్న సూపరింటెండెంట్ గారికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పనులు చేస్తున్నంతసేపు కూడా అక్కడ డస్ట్ వస్తుంది. ఆ డస్ట్ మూలంగా డస్ట్ ఎలర్జీస్ వస్తున్నాయి. చాలామంది మేము ప్రయాణికులను అడిగితే ఇక్కడ ప్లాట్ఫామ్స్ మీద ఉన్న దుమ్ము ధూళి మూలంగా ఇబ్బంది పడుతున్నాం. ఏదైనా ట్రైన్ వచ్చినప్పుడు కూడా హడావిడిగా ప్రయాణం చేస్తూ ట్రైన్ ఎక్కాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి పనిని వేగవంతం చేసి ఆ ప్లాట్ఫామ్ని తొందరగా ప్రజలకి అందే విధంగా చేయాలని, అదేవిధంగా ఇక్కడున్న ప్లాట్ఫామ్ కొన్ని చోట్ల పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ ఎక్కడానికి కొన్ని చోట్ల లిఫ్టులు లేవు. లిఫ్ట్ లేని చోట ఎస్కలేటర్ వస్తుందని చెప్పడం జరిగింది. కానీ ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఆలోచన చేసి ఇక్కడ కూడా లిఫ్ట్లు పెట్టాలని మేము అడుగుతున్నాం. అంతేకాకుండా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే
పని జరుగుతున్న చోట వచ్చే ఇబ్బందిని గమనించి తొందరగా అతి వేగంగా ఈ పనులన్నీ చేసి ప్రజలకి సౌకర్యవంతమైన రైల్వే స్టేషన్, ఆంధ్రప్రదేశ్లో మన రైల్వే స్టేషన్ గొప్పది అని చెప్పుకునే విధంగా ఉండే విధంగా తీర్చడానికి ప్రణాళికలు చేశారు. కాబట్టి ఈ త్వరగా ఈ యొక్క రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలి. పల్నాడు ట్రైన్ ఉన్నది. మనం పల్నాడు ట్రైన్ని క్యాచ్ చేయాలంటే ఉదయం అది 9:30 కల్లా అక్కడికి వెళ్ళిపోతుంది హైదరాబాదు. మన పనులన్నీ చూసుకోవచ్చు హైదరాబాదులో. కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మళ్ళీ బస్సులో పొద్దున్నే లేచి ప్రయాణం చేసి గుంటూరు వెళ్ళి దాన్ని క్యాచ్ చేయవలసి ఉన్నది. అలా కాకుండా దాన్ని ఇక్కడి వరకు ఎక్స్టెండ్ చేయాలని గత 10 సంవత్సరాలుగా కూడా అడగటం జరుగుతుంది. కానీ మన యొక్క కోరిక కానివ్వండి, మన యొక్క డిమాండ్స్ కానివ్వండి, ఇంతవరకు అది ఫర్టైల్ కాలేదు, మెటీరియలైజ్ కాలేదు. కాబట్టేసి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వంలో అది పల్నాడు ఎక్స్ప్రెస్ని తెనాలి వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాము. ఇలా దీనికోసం ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి కావాలని చెప్పి కూడా ఆ కన్సల్టేటివ్ కమిటీ వారు తెనాలి స్టేషన్ని చూడటం జరిగింది. వారు కొన్ని మాకు సూచనలు ఇచ్చారు. తప్పకుండా ఆ సూచనలు, మా పరిధిలో ఉన్న సూచనలన్నీ మేము ఇమ్మీడియట్గా అవన్నీ పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. ఇంకా మాకంటే పై ఉన్న వాళ్ళకి వారు ఇచ్చిన సూచనలని మా పై అధికారులకు పంపించి ఈ తెనాలి స్టేషన్ని అతి త్వరగా అమృత భారత్ స్కీమ్లో అత్యద్భుతమైన స్టేషన్గా రూపుదిద్దటానికి మా వంతు కృషి మేము చేస్తామని తెలుపుతున్నాను. తెనాలిలోని గంగానమ్మపేటలో గల శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాల స్వామీజీ నిర్వహణలో ఘనంగా జరుగుతోంది. యజ్ఞ కార్యక్రమంలో భాగంగా సోమవారం చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు యజ్ఞాన్ని నిర్వహించారు. శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాల స్వామీజీ ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం విశ్వశాంతి మరియు నవగ్రహ దోష నివారణకు శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞంలో భాగంగా సోమవారం నాడు చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ మాట్లాడుతూ ఈ సంవత్సరం పంచగృహ కూటం వచ్చిన సందర్భంగా గ్రహశాంతి చేయాలని, ఇలా చేయటం ద్వారా అందరికీ విశేష ఫలం లభిస్తాయని చెప్పారు. విశ్వశాంతి కోసం జరిగే ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో భక్తులు పాల్గొని వారి స్వహస్తాలతో హోమం చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ జన్మ నక్షత్రం రోజున ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని హోమం చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు హోమం నిర్వహించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొని జన్మ నక్షత్రంపై యజ్ఞాది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యజ్ఞ కార్యక్రమాన్ని శ్రీ విద్యాపీఠం సేవా సమితి సభ్యులు జయలక్ష్మి, మాతృమండలి సభ్యులు, సాలిగ్రామ మఠం సభ్యులు పర్యవేక్షించారు. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి పట్టణంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం ఏదైతే శ్రీ బాలస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉందో, ఇది నిజంగా తెనాలి పట్టణ ప్రజలు చేసుకున్న ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇంత మంచి హోమం ఈ రోజున తెనాలి పట్టణంలో ఇక్కడ నిర్వహిస్తున్నందుకు ఈ కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. ఈ హోమం ద్వారా తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ జగన్మాతను కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. శ్రీ 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 బాలస్వామి గారి ఆధ్వర్యంలో మరి నవగ్రహ సహిత నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం మన గంగారాంపేటలో జరుగుతుంది. చాలా సంతోషం. భక్తులందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని మరి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి వాళ్ళంతా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యజ్ఞంలో పరిపూర్ణంగా మరి యజ్ఞంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ యజ్ఞంలో పాల్గొని వాళ్ళ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు వాళ్ళు కూడా కలిగేటట్టుగా స్వామివారి దగ్గర రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురానికి 8 ప్రశంసా పురస్కారాలు లభించాయని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు పావులూరి రాంబాబు చెప్పారు. క్లబ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం చేసిన సేవలను మరోసారి గుర్తు చేసుకున్నారు.
రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ద్వారా పేదలకు, విద్యార్థులకు, మహిళలకు, అలాగే వికలాంగులకు సమాజంలో పలు రకాల సేవలు అందించినందుకు 8 పురస్కారాలు లభించినట్లు అధ్యక్షులు పావులూరి రాంబాబు తెలిపారు. తెనాలి రోటరీ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ జిల్లాలోని రోటరీ క్లబ్లలో తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం జిల్లాలోనే ద్వితీయ స్థానం సాధించిందని చెప్పారు. మెడికల్ అండ్ చైల్డ్ హెల్త్, బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, కమ్యూనికేషన్ డెవలప్మెంట్, వాటర్, శానిటేషన్ మరియు హెల్త్ డిసీజెస్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ కార్యక్రమాల్లో అందించిన సేవలకు ప్రశంసా పత్రాలతో పాటు రోటరీ జిల్లాల్లో చైల్డ్ వైబ్రెంట్ క్లబ్ అవార్డును తెనాలి రోటరీ క్లబ్ సాధించినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ కన్నిగంటి మురళీకృష్ణ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను అధ్యక్షులుగా ఎన్నికైన ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి మురళీకృష్ణ, డాక్టర్ డి రవీంద్రనాథ్, జీవి నారాయణ, గుమ్మడి ప్రసాద్, ఈదర వెంకట పూర్ణచంద్, బత్తుల వెంకటేశ్వరరావు, పి హరిప్రసాద్, చేతన్ రాజు కౌటారి, ఆలపాటి కిరణ్, నల్లూరి వెంకటేశ్వరరావు, ఉపేంద్ర, అర్జున్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం తరఫున మరి అవార్డ్స్ ఫంక్షను భద్రాచలంలో జరిగింది. మరి ఆ భద్రాచలంలో మన క్లబ్కి 8 సర్టిఫికేట్లు వచ్చినాయి. మళ్ళీ ఒక మెంబర్షిప్లో కూడా మనం సెకండ్ ప్రైజ్ వచ్చాము. మరి ఈసారి ఫస్ట్ ప్రైజ్ వస్తానికి ప్రయత్నం చేద్దాం తప్పకుండా. మరి అట్లాగే దాంతోపాటు మనకు అనేక అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఈ అవార్డ్స్ రావడానికి కారణం ముఖ్యంగా మన క్లబ్లో సభ్యులే. ప్రతి ఒక్క సభ్యుడు ఎంతో మనం ఎంకరేజ్ చేయడం వల్లే మనం ఇవన్నీ అవార్డ్స్ తీసుకోగలిగాం. మరి ముందు కూడా మన ఈ సంవత్సరంతో ఈ నెలాఖతో మరి ఈ టర్మ్ అయిపోతుంది. నెక్స్ట్ మన ఈదర్ సింగ్ గారు అధ్యక్షులుగా, మురళీ మాస్టర్ సెక్రటరీగా మరి జూలై 1 నుంచి వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళకు కూడా నేను పూర్తిగా సహాయ సహకారం అందిస్తాను. అట్లాగే ఈ క్లబ్కి ఇంకా ఎక్కువ మంది సభ్యులను చేర్చి ముందు మంచి కార్యక్రమాలు వాళ్ళతో పాటు మంచి కార్యక్రమాలు చేస్తామని 2023-24 సంవత్సరం క్లబ్ అధ్యక్షులు, సెక్రటరీ వీరందరి యొక్క క్లబ్ సభ్యుల సహకారంతో ఈరోజు ఎన్నో అవార్డ్స్ మన క్లబ్ సాధించడం జరిగింది. ఈ అవార్డ్స్ సాధించడానికి క్లబ్ మెంబర్స్ యొక్క కృషి ఎంతో ఉందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అంతేకాకుండా ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి వచ్చే 24-25 సంవత్సరం ప్రెసిడెంట్, సెక్రటరీలు కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించి క్లబ్ ద్వారా మరిన్ని అవార్డులు సాధిస్తారని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ 2023-24 సంవత్సరానికి గాను అధ్యక్షులుగా పావులూరు రాంబాబు గారు, సెక్రటరీగా నల్లూరి వెంకటేశ్వరరావు గారు, కోశాధికారిగా జగదీశ్వరమ్మ గారు, వారి టీంతో ఈ సంవత్సరం చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా నిన్న మన రోటరీ డిస్ట్రిక్ట్ తరఫున జరిగిన అవార్డ్స్ ఫంక్షన్లో భద్రాచలంలో మన క్లబ్కు గాను 7 ప్రశంసా పత్రాలు, ఒక మెమోంటో ఇవ్వటం జరిగింది. ఇవన్నీ రావటానికి ఈ రోటరీ క్లబ్లో ఉన్న సభ్యులందరి సహకారం చాలా ఉంది. ఈ తెనాలి రోటరీ క్లబ్లో ప్రతి ఒక్క సభ్యుడు ఈ క్లబ్ నాది అన్నట్టు ఈ సర్వీస్ చేయటంలో కానీ, ఈ క్లబ్ని ముందుకు నడపడంలో కానీ ఎవరి బాధ్యత వారు తీసుకున్నారు. కాబట్టి ఈ క్లబ్బు ఇంత గొప్పగా నడుస్తుందని చెప్పడంలో ఏం లేదు. తరువాత 24-25 వచ్చే ప్రెసిడెంట్ ఈదర్ శ్రీనివాసరావు, అట్లానే మన మురళీ మాస్టర్ గారు, శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు, సహకరిస్తున్న దాతలకు ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి ధన్యవాదాలు తెలియజేశారు. పట్టణానికి చెందిన చంద్ర అమూల్య జన్మదినోత్సవం సందర్భంగా ఆశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు జాస్తి సరళ కుమార్తె చంద్ర అమూల్య 27వ జన్మదినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ కుమార్తె జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆశ్రమానికి నిత్యావసర సరుకులను, ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు పండ్లు అందజేశారు. మహాత్ముని పేరిట ఆశ్రమం నిర్వహిస్తూ ఎన్నో ఏళ్లుగా
వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న వజ్రాల రామలింగాచారి అభినందనీయులని జాస్తి సరళ అన్నారు. బాల్యం నుండి ఆశ్రమంలో గాంధీజీ తత్వ ప్రచారానికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు, ఆశ్రమ ధర్మకర్తలకు, ధర్మదాతలకు రామలింగాచారి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూజలు చేశారు. చంద్రమూల్య మ్యారీడ్ చంద్రమూల్య గారి 27వ బర్త్డే సందర్భంగా వారి తల్లిగారు సరళ గారు, బంధువులు అందరూ కూడా వచ్చి గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు వారి సేవల కోసం అనేది మరి కొన్ని వస్తువులు తీసుకొచ్చి వారికి ఇవ్వడానికి, నిత్యం వాడుకుంటే వస్తువులు, టూత్ పేస్టు, సోపులు, ఇవన్నీ కూడా పేస్టు ఇవన్నీ కూడా. అంటే పాపకి మనందరం కూడా హ్యాపీ బర్త్డే చెప్పాలి. హ్యాపీ బర్త్డే టు అమూల్య, హ్యాపీ బర్త్డే టు అమూల్య, హ్యాపీ బర్త్డే టు అమూల్య. అంటే ఆమె యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు కోరుకుంటూ మనం చేసే ఈ చిన్న కార్యక్రమం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ భగవంతుడి దగ్గర నుంచి మళ్ళీ ఆమెకు వెళ్తుంది. ఒక మనిషి ఒక ఉద్దేశంతో, సత్ప్రవర్తనతో, సదుద్దేశంతో ఒక మంచి పని చేస్తే దాని ఫలితము విశ్వవ్యాప్తం అవుతుంది. అదే సద్గుణాలు. ప్రతి మానవుడు కూడా సదభిప్రాయంతో జీవించాలి. మనం పుట్టామనంటే 10 మందికి ఆనందం కలగాలి. 10 మందికి ఆనందం కలగాలంటే మనం చేయగలిగిన శక్తి అనుసారం ఒక మంచి వాళ్ళకు ఉపయోగపడేట్టు చేయాలి. పుట్టాడు అనగానే చాలా అందరూ ఆనందపడాడు. విశేషం ఏంటంటే అమూల్య గారి చిన్నప్పటి నుంచి కూడా మన ఆశ్రమంలో ప్రతి పండగకి కూడా, ప్రతి బర్త్డే కూడా అక్కడ కార్యక్రమం జరిపారు. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చారు. ఒకసారి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చారు. నాకు గుర్తు వచ్చింది. ఎందుకంటున్నానంటే ఒక ఆనందం పొందుతారు. మొన్న ఒక ఆయన, ఒక మాస్టర్, ఒక డోనర్ వచ్చి ఒక మాట అన్నాడు, మీరు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి అని అడిగా. ఆయనకి 87 ఏళ్ళు. ఏం లేదండి, నాకు తోచింది ఏదో సహాయం చేస్తుంటే అది ఆనందంగా ఉంటుంది అన్నాడు. అంటే సహాయం చేసే తత్వం దైవత్వం. అటువంటి దైవత్వం సరళ గారిలో ఉన్నది. మరి వారి శక్తానుసారము ప్రతి సంవత్సరం కూడా పాప బర్త్డేని పురస్కరించుకొని తీసుకొస్తున్నారు. పాపకి ఆయురారోగ్య అష్టైశ్వర్యం కలగాలని గాంధీ ఆశ్రమం తరఫున నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. గాంధీ ఆశ్రమం అంటే సేవ, మానవ సేవ, మాధవ సేవ. ఇక్కడ ఎటువంటి ఆడంబరాలు ఉండవు, ఎటువంటి పదవులు ఆశించడం ఉండదు. కేవలం సేవ చేయటమే. ఈ సేవా తత్పరత బాల్యం నుండి పిల్లలకి అలవడితే వాళ్ళు మంచి పౌరులు అవుతారు. దేశం మొత్తం కూడా విశ్వశాంతిమయం అవుతుంది. ఆ ఉద్దేశంతోనే గత 20 సంవత్సరాల నుంచి చిన్నపిల్లలు పుట్టిన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ బర్త్డే చేసుకొని వాళ్ళు ఒక మంచి మెమరీగా, ఒక మంచి ఆలోచనగా వాళ్ళు ఇచ్చి మేము గాంధీ ఆశ్రమానికి వెళ్ళి వచ్చాం. గాంధీ ఆశ్రమంకి ఆ గాంధీ తత్వం వాళ్ళలో చొచ్చుకోవడానికి వీలవుతుందని చేశాము. ధర్మకర్తలు, ధర్మదాతలు అందరూ కూడా సహాయం చేస్తున్నారు. వారందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. ఈరోజు మా పాప అమూల్య పుట్టినరోజు సందర్భంగా గాంధీ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడాను నిత్యావసరంగా వాళ్ళకి కావాల్సినటువంటి సోప్సు, సర్ఫు, టూత్ బ్రష్, టూత్ పేస్టు, షాంపూలు ఇలాంటివన్నీ కూడాను వాళ్ళకి అందరికీ కూడాను ఇవ్వటం జరిగింది పాప పుట్టినరోజు సందర్భంగా. పండ్లు, వాటితో పాటుగా పండ్లు కూడాను అందరికీ, మరి వృద్ధులు కాబట్టి వాళ్ళకి మెత్తగా చక్కగా ఇదేటట్టుగా ఉండేటటువంటి పండ్లు వాళ్ళ కోసం ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరము కూడాను మా పాప ఎక్కడున్నా కూడాను, మరి మన తెనాల్లోను కానీ ఎక్కడొక్కడ ఏదో ఒక ఆశ్రమాల్లో ఆమె పుట్టినరోజు ఈ వృద్ధులు పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మరి తను చల్లగా ఉండాలి, చక్కగా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తను చక్కగా ఉండాలని చెప్పేసి మేము ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడాను పాపకి ఆదర్శవంతంగా ఉండేటట్టుగా చేస్తాం. తను కూడాను ఎక్కడున్నా కానీ అడుగుతుంది, ఈసారి ఎక్కడ చేస్తున్నారు నా బర్త్డే, ఏ ఆశ్రమంలో భోజనాలు పెడుతున్నారు, ఏ ఆశ్రమంలో ఏమిస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదేవిధంగా తను కూడా ఈరోజు కెనడాలో ఉండి అక్కడ కూడాను గురుద్వారాకి వెళ్ళి ఆ గురుద్వారాలో అక్కడ వాళ్ళకి గోధుమ పిండి అంటే ఒక 5 కేజీలు గోధుమ పిండి అలాంటివన్నీ కూడా అక్కడ వాళ్ళకి ఏమేమి అవసరం వస్తువులో అవన్నీ కూడా అక్కడ తను కూడా అక్కడ కూడా ఇచ్చింది. తనకి ఎప్పుడూ కూడాను ఎవరికైనా ఇవ్వాలి, సేవ చేయాలి అని చెప్పేసి తనకు చిన్నప్పటి నుంచి కూడాను తను చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మాకు చెప్పడం కూడా అదే చెప్తుంది, అందరికీ ఇవ్వండి, మీరు ఎందుకు వేస్ట్ ఖర్చులు పెట్టబాకండి అమ్మా, ఎవరికన్నా పిల్లలకి ఫీజులు కట్టండి, చదివించండి, ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారు మీరు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా తను అలాంటివి మాకు చెప్తూ ఉంటుంది, చిన్నపిల్ల అయినా కూడాను. మరి ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ గాంధీ ఆశ్రమంలో రామలింగాచారి గారు పెద్దవాయన, ఆయన ఆశీర్వచనం కూడా మా పాపకు లభించింది. మా అందరికీ మాకు చాలా సంతోషంగా ఉంది. యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని ఇస్లాంపేటకు చెందిన విజయ అనే మహిళకి 4 చక్రాల తోపుడు బండిని అందజేశారు.
తమ పూల వ్యాపారానికి ఉపయోగపడే విధంగా సహాయం చేసినందుకు గాను టీం సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక ఇస్లాంపేటలో నివాసం ఉంటున్న విజయ అనే మహిళ పట్నంలోని టౌన్ చర్చి వద్ద పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కొంతకాలంగా ఆమె ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో పాటు వ్యాపారం చేసుకునే బండి కూడా దెబ్బతింది. దీంతో ఆమె పరిస్థితి తెలుసుకున్న యంగ్ జనరేషన్ టీం సభ్యుడు సాదిక్ తమ వంతు సాయంగా సోమవారం 4 చక్రాల తోపుడు బండిని అందజేశారు. స్థానిక టౌన్ చర్చి వద్ద జరిగిన కార్యక్రమంలో తమ టీం సభ్యులతో పాటు మహిళకి బండిని అందజేశారు. ఈ సందర్భంగా సాదిక్తో సహా టీం సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో కూడా విజయ్కి ఎలాంటి అవసరం ఉన్నా యంగ్ జనరేషన్ టీం తరపున సహాయం చేస్తామని అధ్యక్షుడు సాదిక్ తెలియజేశారు. కార్యక్రమంలో షేక్ మున్నన్, సాయి బియ్యపు, రవలేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని ఇస్లాంపేట 17వ వార్డుకి చెందిన విజయ గారు సుమారు 10 సంవత్సరాల నుంచి ఇక్కడే టౌన్ చర్చి దగ్గర ఉన్న స్థలంలో చిన్న తోపుడు బండి పెట్టుకొని పళ్ళు అమ్ముకోవటము, పూలు అమ్ముకోవటము, చిన్న చిన్న వ్యాపారం అనేది నడిపించుకుంటూ ఉండేవాళ్ళు. మరి ఇటీవల 10 రోజుల క్రితం సంఘటన చెప్పాలంటే ఒక 10 రోజుల క్రితం రాత్రి 11కి సుమారు 11కి ఆంటీ రోడ్డు మీద వెళ్తూ ఉంటే నేను చూడటం జరిగింది. అలానే ఆంటీని దగ్గరికి వెళ్ళి చూడగా ఆంటీ పరిస్థితి అయితే ఏం బాగాలేదు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. అలానే బండి కూడా చూస్తే తుప్పు పట్టిపోయి మొత్తం రస్ట్ అయిపోయింది. సో దానికి ఏంటంటే అది అద్దె బండి అన్నారు. దానికి తోడుగా అయినోళ్ళు అంటూ కూడా ఎవరూ లేరు, పిల్లలు కానీ అందరూ ప్రెజెంట్ ఎవరు చూడట్లేదు. ఆంటీకి ఏ దిక్కు లేదు, ఆర్థికంగా కానీ బతుకు తెరువు ఇబ్బంది అవుతుంది అని మాకు సమాచారం తెలియజేయడంతో ఆ రోజు 10 రోజుల క్రితం మాట ఇచ్చాము. ఆవిడ పరిస్థితి మొత్తం చూసి విన్నాక ఆ తర్వాత ఆంటీ ఇంటికి వెళ్ళి కూడా చూడటం జరిగింది. సో ఆంటీ ఇంటికి కూడా ఎలా ఉందంటే ఒక సింగిల్ రూమ్లో అనేది ఆవిడ బతుకుతున్నారు. చాలా చిన్న ఇల్లు, అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో ఆంటీ మాకు సమాచారం తెలియజేయటం ద్వారా ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున ఆంటీకి ఒక తోపుడు బండి అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పటి నుంచి ఈ ఆంటీ హ్యాపీగా ఆవిడ జీవనం కొనసాగించుకోవాలని కోరుకుంటున్నాము. పూలు అమ్ముకున్న, పళ్ళు అమ్ముకున్న, ఏదైనా ఆవిడ బ్రతుకు తెరువు కోసం మేము ఇలా చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలానే ఇంకా ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా, ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉండి అవసరాలు ఉన్నాయి అంటారో అటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు. నా ఫోన్ నెంబర్ 7075746123. ఏ అవసరం ఉన్నా మా యంగ్ జనరేషన్ టీంని సంప్రదించగలరని తెలియజేస్తున్నాను. అలానే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా యంగ్ జనరేషన్ టీం సభ్యులకు కూడా అసలు ఏం బాగాలేదండి. ఇంటి అద్దె కూడా కట్టుకోలేను. మరి 3 పిల్లలు ఉన్నా కూడా ఎవరు దాడలేను, నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు. నా పరిస్థితి బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగోదు. దీనమైన స్థితిలో నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే మరి ఈ బాబు సాదిక్ అనే బాబు చూసి ఏందమ్మా అంటే నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు నాన్న, నేను అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నాను. మరి నాకు ఎవరన్నా ఆదరిస్తే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటాను నాన్న. నా పరిస్థితులు ఏం బాగాలేదు. మరి నాకు మా కళ్ళు కనపడి మా నాన్న ఉన్నాడు, పెద్ద కూతురు ఉంది, 1 3 4 పెంచాలి నాన్న. మరి మీరు ఎవరన్నా సాయం చేస్తే నేను మీ పేరు చెప్పుకొని బతుకుతానని అనుకుంటున్నాను. మరి అద్దె బండి కూడా గొడవ 4 రోజులు 3 రోజులు గొడవలు అవుతున్నాయి, అద్దె కడతలేదని. మరి దానికి కూడా అన్నీ చెప్పుకున్నాను, నా ఇంట్లో పరిస్థితులు అన్నీ చెప్పుకున్నాను. సాయం చేస్తానమ్మా కొద్ది 4-5 రోజులు అని అన్నారు. అన్న మాట ప్రకారంగా వాళ్ళు మా బండి ఇచ్చారు నాన్న. మరి నేను బతుకున్నంతకాలం నా బిడ్డలో నేను వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీలకు పెద్దపీట వేశారని, ఇందుకు కృతజ్ఞతగా వంపుగళ్ల బ్రదర్స్ ఆధ్వర్యంలో ఐతానగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హోంమంత్రి వంగలపూడి అనిత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీలకు పెద్దపీట వేశారని ఐతనగర్కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వంపుగళ్ల బ్రదర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకు ప్రాముఖ్యత ఇవ్వటం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అలాగే ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అత్తోట శరత్, సౌపాటి కిరణ్, మేకల చిట్టిబాబు, ఈదర వెంకట పూర్ణచంద్, కన్నిగంటి మురళీకృష్ణ, వి రమేష్, శేఖర్, ఏ శ్రీనివాసరావు, కె రాంబాబు, ఎన్డీఏ కూటమి సభ్యులు పాల్గొన్నారు. మంత్రిమండలిలో రాష్ట్రంలో హోంశాఖ ముఖ్య శాఖను దళితులకు కేటాయించినందుకు
ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం జరిగింది. ఈ రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధికి చెందాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఆంధ్ర ప్రజల జీవననాడి పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలంటే ఈరోజు ఎన్డీఏ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లోనే మరి పోలవరం పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. అదేవిధంగా అమరావతి నిర్మాణాన్ని కూడా 200 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని మరి మంత్రి నారాయణ గారు చెప్పడం కూడా జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పినటువంటి ఆనాడు దివంగత ముఖ్యమంత్రి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి పార్టీలో, తెలుగుదేశం పార్టీలో దళితులకు సముచిత స్థానం కలిగిందంటే చాలా గొప్ప విషయం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, అట్లాగే సిపిఎం ప్రభుత్వం కానివ్వండి, సిపిఐ ప్రభుత్వాలు కానీ ఎన్నో ప్రభుత్వాలు మన రాష్ట్రాన్ని పరిపాలించిన అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన తర్వాతే దళితులకు సముచిత స్థానం కలిగిందని చెప్పి సందర్భంగా చెప్పగలిగిన విషయం, గొప్ప విషయం. మరి అదేవిధంగా నవేంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దళితులకు ప్రాధాన్యత కలిగించిన విషయంలో ఈరోజు మంత్రివర్గంలో మంగళపూడి అనిత గారు పాయికరావుపేట నుంచి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపినటువంటి దళిత మహిళా శ్రీ అయినటువంటి ఆమెకు హోంమంత్రి శాఖ ఇవ్వటం చాలా ఆనందదాయకం. అందులో భాగంగానే ఈరోజు స్థానిక ఐతానగర్ ఐరిపేటలోని బాబా అంబేద్కర్ విగ్రహానికి మరి యువత అంతా కలిసి పాలాభిషేకం చేసి అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా పట్టాభి కట్టిన విధంగా పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరము. విద్యార్థులు దాతల సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థితికి చేరుకోవాలని పలువురు పేర్కొన్నారు. అమృతలూరులో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు అందజేశారు. అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతిలో మండల స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహంగా నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి కొత్తపల్లి అబ్బయ్య అనంతముల జ్ఞాపకార్థం కుమార్తె ఎలమంచిలి మనోరమ 4,005 రూపాయలు, మైనేని శివరామయ్య హైమావతి జ్ఞాపకార్థం వారి కుమారుడు మైనేని రత్నప్రసాద్ 3,006 రూపాయలు, 2,007 రూపాయల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు జ్ఞాపకార్థం ఈ సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రథమంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వివరించారు. యలమంచిలి మనోరమ ఈ ప్రాంతంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి పలువురు ఉన్నత స్థాయి చదువులకు పునాది వేసిందని ఆమె సేవలను కొనియాడారు. గత సంవత్సరం విద్యార్థులకు కళ్ళజోళ్లు అందజేశామని ఈ సంవత్సరం కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. పాఠశాల హెచ్ఎం ఎం నిరీక్షణ్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజేటి వెంకటేశ్వరరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి మాధవరావు, సయ్యద్ ఖాజావలి, దేవరకొండ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం బాలికల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి 5,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేయనున్నట్లు విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి మాధవరావు ప్రకటించారు. విమర్శ చేస్తే ఎవరైనా కానీ మనల్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే విమర్శ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళు అధపాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మన విమర్శ చేస్తే కరెక్ట్ అయితే కనుక సరి చేసుకోవడానికి ట్రై చేయాలి. వినయం కలిగి ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఈ లక్షణాలు అలవర్చుకుంటే తప్పనిసరిగా మీరందరూ కూడా మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. కాబట్టి ఇదంతా గుర్తుపెట్టుకుని చక్కగా మీరు ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. నాకు ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే మరి ఇదే పాఠశాల నేను చదువుకున్నాను. నాకు ఒక 3 సంవత్సరాల సీనియర్ శ్రీ కొత్తపల్లి మాధవరావు గారు. నాకు ఏదైనా డౌట్ వస్తే కనుక ఈ హెడ్ మాస్టర్కి సంబంధించి విధులకు సంబంధించి కొత్తలో అనేక సార్లు సార్కి ఫోన్ చేసేవాళ్ళు. వారు చక్కగా సమాధానం చెప్తూ ఉండేవాడు. మరి మన గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ గారు, అలాగే యలమంచిలి మనోరమ గారు, కురుమెళ్ళ కళాశాల డోనరు. మరి వారు చాలా కార్యక్రమాలకి ఈ గ్రామంలో కానీ పొరుగు గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే సహాయం కావాలంటే అడగకుండా అడిగిన వాళ్ళకి వెంటనే అందించే మనసున్న మనిషి ఆమె. మరి అటువంటి దాతల్ని రత్నప్రసాద్ గారు సంప్రదిస్తూ మన పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా మరి స్ఫూర్తిదాయకంగా నిలవాలనే ఉద్దేశంతో మరి వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి ఏర్పాటు చేశారు. మరి వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి మీరు చూసే ఉంటారు ఇంతకుముందు
6th క్లాస్ నుంచి 10th క్లాస్లో ఉన్నారు. ఆ పిల్లలందరూ రత్నప్రసాద్ గారు చాలా పోటీ పరీక్షలు పెట్టారు. వ్యాస రచన, డిబేటు, రకరకాల పరీక్షల్లో పాల్గొని మీరు కూడా అంతకుముందు చాలా ప్రైజులు గెలుచుకొని ఉన్నారు. మరి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ప్రసాద్ గారికి. అలాగే కనుక విద్యా సంవత్సరంలో 10th క్లాస్ విద్యార్థులు ఇక్కడ పరీక్ష 10th క్లాస్ రాసిన వాళ్ళు ఇంకా మళ్ళా ఆగస్టు 15కు ఎప్పుడో మళ్ళీ ఆ విద్యార్థులకు ఇస్తారు. ఇంకా చాలా తిరుగులైకి వచ్చినప్పుడు అంటే మందిలో మన గౌరవించారనేది వాళ్ళకి ఫీలింగ్ ఉండాలి. ఆ ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమం ఏర్పాటు అడగంగానే ఒప్పుకున్నందుకు, మరి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు హెచ్ఎం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అట్లాగే మరి నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్స్కి గత సంవత్సరం మరి అందరు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో చక్కగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి మనం ముందుగానే మేల్కొని పెట్టుకుని మరి గత సంవత్సరం 5గురికి వచ్చింది, ఇంకా ఎక్కువ మందికి వచ్చేట్టుగా. ఎందుకంటే దాంట్లో పాపం ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. మీరు కూడా దానికి తగిన విధంగా స్పందించాలని. అయితే ఏంటంటే మీకున్న ఆర్థిక వనరులు, ఇంటి దగ్గర సమస్యలు ఉంటాయి, కానీ మీరు కష్టపడి చదువుకుంటే జీవితంలో ఇదే 10th కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి కూడా మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని. ఇంకా హెడ్ మాస్టర్ గారు ఇందాక అడిగారు ఇంటర్మీడియట్లో పిల్లలకి, మేము చేతనైన వరకు మేము కూడా కోఆపరేట్ చేస్తామని. ఆ విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయటానికి నేను, ఎందుకంటే గత సంవత్సరం కూడా కలజోళ్ళు ఇచ్చాము అందరికీ. ఈ సంవత్సరం ఏదైనా మెడికల్ క్యాంపు ఏదో ఒకటి పెట్టి అది ఒకటి చేద్దామని ఉంది. పిల్లలందరికీ కూడా మరి హ్యాపీ హాస్పిటల్లో ఎవరో ఒకరితో మాట్లాడి అట్లా ఏదో కార్యక్రమం మేము చేస్తాం. మీరు కూడా దానికి తగిన విధంగా చదువుకుని దుగ్గిరాల మండలంలో బక్రీద్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఆలీనగర్ సమీప ఈద్గాలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. దుగ్గిరాల మండలంలోని చిలువూరు, తుమ్మపూడి, రేవేంద్రపాడు, కంఠంరాజు కొండూరు, పెనుమూలి, దుగ్గిరాల గ్రామాల్లో బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా దుగ్గిరాల ఆలీనగర్ ముస్లింలు కొత్త బట్టలను ధరించి మసీదుకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అలాగే ఈద్గాలో సామూహిక ప్రార్థనల అనంతరం పూర్వీకుల సమాధులపై పూలు చల్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం ఎవరి సామర్థ్యం కొద్దీ వారు పేదలకు దాన ధర్మాలు చేశారు. ఈ విధంగా దాన ధర్మాలు చేయటమే బక్రీద్ పండుగ ప్రత్యేకత. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ ప్రతి ముస్లిం కల్మషం లేకుండా ప్రవక్త ఆదేశాలను తప్పకుండా పాటించి సన్మార్గంలో నడవాలని కోరారు. చాలా సంతోషమైన దినం. చాలా కుర్బానీ ఇచ్చే ఈరోజు బక్రీద్ పండుగ రోజు కుర్బానీలు ఇస్తారు, ఈద్గాలో నమాజు చదువుతారు. చాలా పుణ్యమైన స్థలం. ఈరోజు మన మక్కాలో హజ్ యాత్ర జరిగిద్ది. దాంట్లో హజ్ 26 లక్షల పైన హజ్ యాత్రికులు వస్తారు. ప్రపంచ దేశాల నుండి వస్తారు హజ్ యాత్ర కోసం మక్కా నగరంలో. ఈరోజు అరాఫత్ మైదానంలో హజ్ జరుగుతుంది. తర్వాత మదీనా కూడా మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ గడ్డ మీద పుట్టిన స్థలం. అది చాలా పవిత్రమైన స్థలం. తర్వాత మన ఆబే జంజం వాటర్ ఉంటుంది, అది చాలా పవిత్రమైన వాటరు. అది తాగితే ఎంతో పుణ్యము. ఇది చాలా ముఖ్యమైన పండగ బక్రీద్ పండగ. అందరికీ, హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్కి అందరికీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అల్లా ఆశీస్సులు ఈ ప్రాంతంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్ష. తెనాలిలో ఘనంగా బక్రీద్ వేడుకలు. చెంచుపేట ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు. పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్న ముస్లిం సోదరులు. తెనాలిలో ఈ నెల 21న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం. శ్రీ రామనామ హనుమాన్ చాలీసా పారాయణం విశిష్టతపై నిర్వహణ. ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన నిర్వాహకులు. వైసీపీ శ్రేణులకు రక్షణ కల్పించేందుకు లీగల్ సెల్ కమిటీ ఏర్పాటు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులు. ప్రభుత్వ ఆస్తుల రక్షణే లక్ష్యం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.
ఛానల్.